హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రకాష్ రాజ్ ఒక నటుడిగా మనందరికి తెలిసిన వ్యక్తే. ఒక తమిళియన్‌గా మనందరికి తెలిసిన వ్యక్తే. అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి లడ్డు వివాదం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన చాలా కోపంగా ఉండటం జరిగింది. ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఎటు పడితే అటు వెళ్తాడు. మొన్నటి వరకు చెగువీర అన్నాడు. పెరియార్ భావజాలాలన్నారు. చివరికి బీజేపీతో పొత్తు కలిసి వెళ్తున్నారు. అసలు చెగువీరాకి, పెరియార్‌కి, బీజేపీకి సంబంధం ఏంటి? నాకు కులం లేదు, మతం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో నేను నా మతం హిందుత్వం అని చెప్తూ అన్‌అపోలోజెటిక్ సనాతని అని ఓవర్ యాక్షన్ చేయడం జరిగింది. అదంతా మనకు తెలిసిన విషయం. నిజంగానే అది ఓవర్ యాక్షనే. అయితే అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత కోపం ఎందుకుందంటే, నాకేం కోపం లేదండి. ఆయన విధానాల్ని నేను ఖండిస్తున్నా అని చెప్తూ ఉంటాడు. ఏంటి విధానాలంటే, నేను సనాతని అని ముందు చెప్పి ఎలక్షన్‌లో గెలవలేదు కదా! నేను అందరివాడిని. నాకు కులం లేదు, మతం లేదు. నేను మానవతావాదిని అని చెప్పి గెలిచాడు. మరి ఇప్పుడు గేరు మారిస్తే ఎవడి సంబంధం? ఎవడొప్పుకుంటాడు? నువ్వు మళ్ళీ ఎలక్షన్ నుంచి వెళ్ళిపోయి రిజైన్ చేసి నేను హిందువుని అని గెలవమని చెప్పండి అంటూ మాట్లాడటం జరిగింది గతంలో కూడా. అయితే రీసెంట్‌గా ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ గారు చాలా ఘోరంగా విమర్శించారు పవన్ కళ్యాణ్‌ని. విమర్శించడం కాదు, అవి వాస్తవాలని మనకు కూడా అర్థమవుతూ ఉంది. ఒకసారి అవి ఏంటనేది మనం చూసినట్లయితే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటంటే, పెద్ద అభిప్రాయం ఏం లేదండి. ఇప్పుడు ఫుట్‌బాల్ ఉంటది. ప్లేయర్స్ అంతా తంతా ఉంటారు. ఇటెళ్తే అటు, అటెళ్తే ఇటు. ఎటు తన్నినా కూడా చివరికి అందరితో తన్నించుకొని, అందరితో సయోధ్యగా ఉండి చివరికి గోల్ ఎళ్ళాల్సిందే. అదే టార్గెటు. పవన్ కళ్యాణ్ కూడా అటువంటి వాడే అంటూ మాట్లాడడం జరిగింది. అప్పుడు అలా తన్నే క్రమంలో ఆ బాల్ ఎటెళ్తుంది? ఏం చేస్తుంది? అనేది దానికి తెలీదు. పవన్ కళ్యాణ్ కూడా అటువంటి వాడే. ఆ బాల్ లాంటి వాడే. తన్నించుకొని ఎటోకటి ఎళ్తాడు అంటూ మాట్లాడటం జరిగింది. దానికి యాడ్ ఆన్‌గానే గతంలో కుల మతాలు లేదని పవన్ స్వయంగా ప్రకటించాడు. గతంలో కుల మతాలు లేవని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ప్రకటించారు. పెరియార్‌ని పొగిడి, అప్పుడు మళ్ళీ కమ్యూనిస్ట్ భావజాలాలని చెప్పి, ప్రజలకి తోడుగా ఉంటానని ప్రశ్నించే గొంతుకని, ఇలా అన్ని కబుర్లు చెప్పి అధికారంలోకొచ్చాడు. అసలు పెరియార్‌కి, చెగువీరాకి, గద్దర్‌కి అసల బీజేపీకి మూడిటికి ఎటువంటి సంబంధం లేదు. అంత కన్‌ఫ్యూజన్ పర్సన్ ఆయన. ఏ భావజాలాన్ని మోస్తున్నాడో ఆయనకే తెలియదు. హిందూ భావజాలాన్ని మోస్తాడా? పెరియార్ భావజాలాన్ని మోస్తాడా? పెరియార్ అంటేనే హిందువులకి అస్సల చన్ చెందనే వ్యక్తి. మళ్ళీ గద్దర్ అంటాడు. గద్దర్ కమ్యూనిస్ట్ సంబంధించిన వ్యక్తి. మళ్ళీ చెగువీరా అంటారు. చెగువీరాకి సంబంధించిన వ్యక్తి. ఇటువంటి కన్‌ఫ్యూజ్ పర్సను మనకి సెట్ అవ్వడండి. ఇటువంటి వాళ్ళు సినిమాల్లో నటిస్తే ఓకే గాని, ప్రజల జీవితంలో గూడా ప్రజల్ని మభ్యపెడుతూ, సొంత లాభాల కోసం ఇష్టానుసారంగా తన్నులు తినే బంతిలా ఉన్న ఇతన్ని ఫస్టు మనం అవాయిడ్ చేయాలి అంటూ మాట్లాడటం జరిగింది. అంటే దీనికి ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ గూడా క్లారిటీగా చెప్పాడు. టీడీపీ వాళ్ళు వాళ్ళంతా కలిసి వాళ్ళ అమ్మని తిట్టారని బాధపడ్డ వ్యక్తి. అదే విధంగా ప్రాణాలనే తీసుకుంటాను గానీ బీజేపీతో కలుస్తానన్న వ్యక్తి చివరికెళ్ళి సేమ్ బీజేపీ, టీడీపీ పొత్తులోకెళ్ళి జనసేన పార్టీని విలీనం చేశాడు. ఇది ఆయన బతుకంటే. ఇంత ఘోరమైన బతుకు ఎవరికైనా ఉంటదా? కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అవకాశవాది. పచ్చంటే పచ్చి అవకాశవాది. ఇటువంటి అవకాశవాదుల్ని ఎంత తొక్కేసి, ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. వీళ్ళకి రాజకీయాలకు పనికిరారు కాదు కదా! ప్రజల మనోభావాలతో ఇష్టానుసారంగా ఆడుకుంటూ ఉంటారు. ఏమీ చేయలేనప్పుడే ఇటువంటి మనిషి ఇటువంటి ఘోరమైన స్థితికి దిగజారుతూ ఉంటాడు. వాడిని పట్టుకొనెళ్ళాలి, ఈడిని పట్టుకొనెళ్ళాలి. ఏదో విధంగా అధికారం రావాలి. ఆ! ఎలక్షన్స్ ముందేమో నాకు మీకు దండం పెడతాను, అడుక్కుంటున్నాను, ప్రాధేయపడతాను ఓట్లేయండి అని అడుక్కొని, ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నించాలో, ఏం చేయాలో తెలియక, ఇచ్చిన సూపర్ సిక్స్‌ల గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. అటువంటి దిగజారుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ప్రకాష్ రాజ్ గారు చెప్పడం జరిగింది. నిజం ఆలోచించండి మీరు కూడా. ఎలక్షన్స్‌కి ముందు ఆయన పరిస్థితి ఏంటి? ఓట్లు ఎంత దీనంగా అడుక్కున్నారు. అదే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలంతా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని బోర్డులేసుకొని తిరిగి గౌరవించారు పవన్ కళ్యాణ్. గెలిచిన తర్వాత అదే పిఠాపురంలో ఒక అమ్మాయిని టీడీపీ నాయకుడు మానభంగం చేసి పాడు చేస్తే మాట కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. అంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్‌ది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి ఆ కుటుంబంలో
ఏమైపోతారని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళెళ్లి వాళ్ళకి ఆర్థిక సహాయం అవి అందించి రావడం జరిగింది. కానీ, ఈయన మాత్రం ఏం మాట్లాడలేదు. అంత దీన దరిద్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సో, మీరంతా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అవకాశవాదా? కాదా? అనేది మీకు క్లియర్‌గా తెలుసు. చాలామంది పెద్దోళ్ళని అడిగితే చెప్తారు. ఎవరో నిన్న మొన్న పుట్టిన పిల్ల బచ్చాగాళ్ళే పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతారంటూ చాలామంది ఎద్దేవా చేయడం కూడా జరిగింది. అది వాస్తవం. మొన్న ఫంక్షన్‌కెళ్ళి ఇద్దరు చనిపోతే అట్‌లీస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఎళ్ళకపోగా, వాళ్ళనే ఒక ప్లేస్‌కి పిలిపించి, ఇది సంక్రాంతి సంబరాలు జరుగుతున్న ప్లేస్‌కి పిలిపించి, ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి, కలవకుండా చివరికి వాళ్ళ బాధతో మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఎందుకు పిలిపించాడు? మా బాధలో మేముంటే అనేసి. అంత అంత నీచమైన ఆలోచనలుంటాయి వాళ్ళకి. మీరు అర్థం చేసుకోండి. చెప్పేదొకటి, చేసేదొకటి. ఏదో కింద కూర్చొని తిన్నారు, రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాడు. కాదు కావాల్సింది. ప్రజలకి ఏం చేస్తున్నాడు అన్నది కావాలి. అది తెలుసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 'ప్రకాష్ రాజ్' గారు మాట్లాడిన మాటలకి పూర్తిగా సమర్థిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఒకవేళ ఈ విషయం పైన మీకేమన్నా చెప్పాలంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇవ్వటం అయితే జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.